వాడడం వల్ల నష్టం ఏంటంటే మన కళ్ళు దెబ్బతింటాయి, మన బాడీలోకి ఉన్న ఫోన్ లో ఉన్న వైబ్రేషన్ అంతా మన బాడీలోకి వస్తాయి. మన ఫోన్ లో ఉన్న వైబ్రేషన్ అంతా మన బాడీలోకి వచ్చి హార్మోన్స్ దెబ్బతింటాయి. కళ్ళు ఎక్కువ దెబ్బతినేది కళ్ళు. మనం ఇప్పుడు ఇప్పటి కాలంలో చిన్న పిల్లలే సైడ్ వచ్చి అద్దాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఫోన్ చూడకుండా ఉంటే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల దీనివల్ల ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు అన్నం తినకుండా చిన్న పిల్లలకి ఫోన్స్ ఇచ్చి తినిపిస్తున్నారు. ఆ పిల్లలకి ఏం జరుగుతుందో వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలియదు. దానివల్ల నష్టం చాలా ఉంది. ఇప్పుడున్న కాలంలో ఫోన్స్ ఇవ్వకుండా ఏవో ఒక చిన్న స్టోరీస్ అని చెప్పి పిల్లలకు తినిపించాలని కోరుకుంటున్నాను. నేను చదువుతున్నాను. మొబైల్స్ వల్ల లాభం చెప్తున్నాను. మేము మాకేమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో మేము నోట్స్ రాయకపోతే గ్రూప్ లో నోట్స్ కొట్టుకొని రాస్తాం. మనం యూట్యూబ్ లో వీడియోస్ చూడొచ్చు. మాకు డ్రాయింగ్ ఏమవ్వాలన్నా యూట్యూబ్ లో కొట్టుకొని చూడొచ్చు. మేము స్టోరీస్ చూడొచ్చు. ఇంగ్లీష్ బాగా నేర్చుకోవచ్చు యూట్యూబ్ లో చూసి. స్పీచ్ మేము చెప్పాలన్నా కూడా స్పీచ్ ఏమైనా దాని గురించి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే యూట్యూబ్ లో కొట్టుకొని చూసుకొని చెప్పొచ్చు. మాకు బాగా యూజ్ అవుతుంది. అందరూ స్టడీ అవ్వాలని ఇదే అని ఫోన్స్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో కొట్లాడి ఫోన్స్ కొనిపించుకొని ఫోన్స్ ఇంట్లో ఉన్న ఫోన్స్ తీసుకొని వెళ్ళి స్టడీ అవర్ లేకుండా బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా అబ్బాయి చదువుకుంటున్నాడు, మా అబ్బాయి బాగా చదువుకుంటున్నారు అని వాళ్ళు గొప్పపడుతున్నారు. వాళ్ళేమో చదువుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వాళ్ళు ఎండలో పని చేసి ఎంతో కష్టపడి ఎండలో పని చేసి వాన కాకుండా ఎండ కాకుండా చలి కాకుండా ఎంతో కష్టపడి వాళ్ళు పోషిస్తుంటే వాళ్ళేమో ఫోన్స్ తీసుకొని విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్ లో మా అబ్బాయి బాగుంటారనే కదా వాళ్ళు ఫ్యూచర్ లో చదువుకోలేదు. ఇప్పుడన్నా మా అబ్బాయి చదువుకుంటే మేమందరం బాగుంటామని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు చదువుకోకుండా ఫోన్స్ తీసుకొని విచ్చలవిడిగా తిరుగుతున్నారు. 8th క్లాస్ వాళ్ళు ఎనిమిది దగ్గర రాయాలంటే యూట్యూబ్ లో వీడియోస్ చూడొచ్చు. వాట్సాప్ లో గ్రూప్ ఉంటే గ్రూప్ లో కూడా చూసుకోవచ్చు. వాట్సాప్ లో 8 లింక్ పంపిస్తే గ్రూప్ లో మనము లింక్ ఓపెన్ చేసి క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఆన్సర్ ఇస్తే సర్టిఫికేట్ కూడా వస్తుంది మనకి. ఇప్పుడు కాలేజ్ అన్న వాళ్ళు ఉంటారు. కాలేజెస్ కి ఫోన్స్ తీసుకో వెళ్ళకూడదా అని చెప్పినా గానీ సార్ వాళ్ళు తీసుకొని వెళ్ళి ఫ్రెండ్షిప్ అని లవ్ అని అదని చాటింగ్స్ చేస్తున్నారు. చాటింగ్ చేసి